పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసిన మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వరుసగా జిల్లాల నేతలతో భేటీ అవుతూ ఉన్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. వచ్చే నెల 3వ వారం నుంచి జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందుగానే జిల్లా నేతలతో ఆయన సమావేశం అవుతున్నారు. ఈ సమావేశం అనంతరం జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, మున్సిపల్ చైర్పర్సన్స్తో హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పాల్గొంటున్నారు. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేస్తున్నారు జగన్. ఇప్పటికే ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడానికి సిద్ధమయ్యారు. నేతలకు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు జగన్. పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసిన మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వరుసగా జిల్లాల నేతలతో భేటీ అవుతూ ఉన్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. వచ్చే నెల 3వ వారం నుంచి జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందుగానే జిల్లా నేతలతో ఆయన సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, మున్సిపల్ చైర్పర్సన్స్ హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పాల్గొన్నారు. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేస్తున్నారు జగన్. ఇప్పటికే ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడానికి సిద్ధమయ్యారు. నేతలకు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు జగన్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రవంతి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో పాటు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీని జిల్లాలో బలోపేతం చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకోలేదు. అదే సందర్భంలో ఒక ఎంపీ సీటు కూడా గెలుచుకోలేదు. దీంతో జిల్లాలో కింది స్థాయి నుంచి పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. వచ్చే ఎన్నికల నాటికి తిరిగి జిల్లాలో పూర్తి స్థాయిలో విజయం సాధించాలన్నా, పార్టీ బలోపేతం అవ్వాలన్నా ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలంటూ కూడా పార్టీ నేతలకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా అనంతపురం జిల్లాకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు కూడా ఉన్నాయి. ఈ అంతర్గత విభేదాలు కూడా పార్టీ అధిష్టాన వర్గాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకు హిందూపురం నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య సఖ్యత లేదు. అదే సందర్భంలో మాజీ మంత్రి శంకర్ నారాయణకు సంబంధించిన కొంతమంది నేతలు ఆయన ఏదైతే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారో ఆయన కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి అన్ని సమస్యలను పక్కన పెట్టాలి, పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయాలని కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఈ 6 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందో ఈ ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజలకు ఏ విధంగా మేలు చేశామో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారనే అంశాలను కూడా ప్రజలకి వివరించాలని చెప్తుంది. అంతేకాకుండా పెరుగుతున్నటువంటి విద్యుత్ ధరలు ఏవైతే ఉన్నాయో వీటికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా సీరియస్ గా తీసుకోవాలి, జిల్లాలో ఈ కార్యక్రమాన్ని
విజయవంతం చేయాలని కూడా పార్టీ నేతలకు మాజీ సీఎం దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తుంది శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.